హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం వీళ్ళు చేసింది కొన్ని మూవీస్ మాత్రమే, కానీ బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాశారు. వారే హరికృష్ణ గారు, సుమన్ గారు, సాయి కుమార్ గారు, శ్రీహరి గారు. వీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా సుమన్ గారి గురించి మాట్లాడుకుంటే 1959 ఆగస్టు 28న మద్రాసులో జన్మించారు ఆయన. 1977లో తమిళ సినిమా నీచల్ కులం అనే మూవీతో సినీ రంగంలోకి ప్రవేశించి ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందాడు. సుమన్ గారు కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన మొదటి హీరోగా గుర్తింపు పొందాడు. అలాగే ఆయన అన్నమయ్య మూవీలో పోషించిన వెంకటేశ్వర స్వామి మరియు శ్రీరామదాసు చిత్రంలో పోషించిన రాముడి పాత్ర ఎప్పటికీ మరపురానివి. రజనీకాంత్ గారు నటించిన శివాజీ మూవీలో ప్రతినాయకుడిగా నటించి సూపర్ అనిపించాడు. అలాగే సుమన్ గారికి 2021లో లెజెండ్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నాడు. అలాగే 1993లో వచ్చిన బావ బామారిది మూవీకి గాను నంది అవార్డు అందుకున్నారు ఆయన. ఇప్పటి వరకు 700 చిత్రాలకు పైగా నటించి అందరి చేత సూపర్ అనిపిస్తున్నారు. సుమన్ గారు చేసింది కొన్ని మూవీస్ అయినా ఆయన మార్క్ మాత్రం తెలుగు ఇండస్ట్రీ పైన ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అప్పట్లో చిరంజీవి గారికి గట్టి పోటీ ఇచ్చారు ఈయన. ప్రస్తుతానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు ఈయన. నెక్స్ట్ హరికృష్ణ గారి గురించి మాట్లాడుకుంటే 1956 సెప్టెంబర్ 2న జన్మించారు ఈయన. 1967లో కృష్ణావతార్ మూవీలో బాలనటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. మళ్ళీ 1998లో మోహన్ బాబు గారు నటించిన శ్రీరాములయ్య మూవీలో నటుడిగా పరిచయం అయ్యి వరుసగా 7 సినిమాలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర తన మార్కు చూయించాడు. అలాగే సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో శివరామరాజు సినిమాలలో ముఖ్య పాత్రలు చేసి మెప్పించి 2003లో సీతయ్య సినిమాతో ఇండస్ట్రీని ఒక కుదిపాడు. సినీ జీవితంలోనే కాకుండా రాజకీయ జీవితంలో కూడా చురుగ్గా పాల్గొని రాజ్యసభ సభ్యుడిగాను మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగాను ఎదిగి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. హరికృష్ణ గారు చేసింది కొన్ని మూవీస్ అయినా తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు ఆయన. కానీ 2018 ఆగస్టు 29న కారు బోల్తపడి మరణించారు ఆయన మన మధ్య లేకున్నా ఆయన మూవీస్ మనల్ని ఎప్పుడు పలకరిస్తూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ సాయి కుమార్ గారు 1961లో జూలై 27న జన్మించారు ఈయన. సాయి కుమార్ గారి సినీ ప్రస్థానం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్రారంభమై బాలనటుడిగా దేవుడు చేసిన పెళ్లి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి నటుడిగా ముందుగా కన్నడ చిత్రాలలో కథానాయకుడిగా నటించి తర్వాత తెలుగు సినిమాలలో నటించాడు. సపోర్టింగ్ రోల్స్ లో అంతపురం మరియు కర్తవ్యం, ప్రస్థానం మూవీలో అదరగొట్టి హీరోగా చేసిన పోలీస్ స్టోరీ మూవీతో ఎంత పెద్ద హిట్ కొట్టారనేది మనందరికి తెలిసిందే. ఈ మూవీలో అగ్ని అంటూ ఆవేశంతో చెప్పే డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి. సాయి కుమార్ గారు ముఖ్యంగా హీరో రాజశేఖర్ గారికి ఎక్కువ మూవీస్ కి గాను డబ్బింగ్ చెప్పారు ఈయన. సాయి కుమార్ గారికి సామాన్యుడు చిత్రానికి గాను ఉత్తమ ప్రతినాయకుడు నంది అవార్డు అందుకున్నారు. అలాగే అదే సినిమాకి ఉత్తమ సహాయ నటుడికి గాను ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు ఆయన. అలాగే ప్రస్థానం మూవీకి గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే అదే మూవీకి ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు ఆయన. సాయి కుమార్ గారు హీరోగా చేసింది కొన్ని మూవీస్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తన మార్కు చూపించాడు. ఇక నెక్స్ట్ శ్రీహరి గారు 1964 ఆగస్టు 15న జన్మించారు ఈయన. 1986లో సినిమాలో స్టంట్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీహరి గారు అంచెలంచెలుగా ఎదిగి 1989లో ధర్మక్షేత్రం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, నిర్మాతగా రాణించారు. పోలీస్ మూవీతో హీరోగా మంచి పేరు తెచ్చుకుని 100కు పైగా చిత్రాలలో నటించారు. హీరోగా 20కి పైగా చిత్రాలలో నటించారు. శ్రీహరి గారి యాక్టింగ్ చాలా సహజంగా ఉంటుంది. ఎలాంటి పాత్రనైనా సులభంగా చేయగలడు ఆయన. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బృందావనం, డి కింగ్, మగధీర, డాన్సింగ్, తుఫాన్ చిత్రాలలో నటించారు. ఇక హీరోగా మంచి చిత్రాలు మనకు అందించారు ఆయన. అందులో మనందరికి బాగా గుర్తుండే మూవీ భద్రాచలం. ఈ మూవీలో స్టంట్స్ రియల్ గా చేసి అందరి చేత రియల్ స్టార్ అనే బిరుదును తెచ్చుకున్నాడు ఈయన. శ్రీహరి గారి మూవీ రిలీజ్ అవుతుందంటే పెద్ద హీరోల మూవీస్ కూడా పోస్ట్ పోన్ చేసుకునే రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఈయన సొంతం. 2005లో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రంకి గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. అలాగే అదే చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడుగాను అవార్డు అందుకున్నారు ఈయన. అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే మొదటి 6 ప్యాక్ చేసిన హీరోగా శ్రీహరి గారికి ఒక రికార్డు ఉంది. అలాగే ఆయన తెలంగాణ యాసకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. డి కింగ్, డాన్సిన్, బృందావనం వంటి చిత్రాలలో మనం అది చూడొచ్చు. శ్రీహరి గారు చేసింది కొన్ని మూవీస్ మాత్రమే, కానీ ఇంపాక్ట్ మాత్రం చిరంజీవి గారికి ఏమాత్రం తీసిపోకుండా ఉండేది. 2013 అక్టోబర్ 9న కాలేయ సంబంధిత వ్యాధి వలన ముంబైలో కనుమూశారు ఈయన. ఆయన బతుకున్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన మన మధ్యలో లేకున్నా ఆయన మూవీస్ మనల్ని ఎప్పుడు పలకరిస్తూనే ఉంటాయి. ఈ వీడియోలో చెప్పిన 4 హీరోలు చేసింది కొన్ని మూవీసే, కానీ వాళ్ళ ఇంపాక్ట్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా బలంగా ఉండేది. ఇదండి ఈరోజు ఈ వీడియో. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.